బిడ్లారా, ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, నిరంతరము స్తోత్రారుడు, పూజింపదగిన దేవుడు, పూజకు అర్హుడైన దేవుడు ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కలిగిన మనము ధన్యులము, ధన్యురాలమని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి దేవుడు ఈ దినం బయలుపరిచిన దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము 2 చదివి ధ్యానించుకుందాం. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. క్షామ కాలమున మరణం నుండి, యుద్ధమును ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. ఆయన నిన్ను తప్పించును. క్షామకాలమున దేవుడు తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 6 బాధలలో అయినా సరే అంటున్నాడు. మొట్టమొదటిది 6 బాధల నుండి ఆయన నిన్ను ఫస్ట్ విడిపించును. మొట్టమొదటిది దేవుడు ఆయన నిన్ను విడిపించును అంటే మనని విడిపించే దేవుడు. ఆయన నిన్ను తప్పించును. చూసారా, ఆయన నిన్ను విడిపించును, ఆయన నిన్ను తప్పించును అని ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము ఈ మాటలు మనం చూస్తుంటే నీతి విజయము సాధించును, నీతి విజయాన్ని సాధిస్తుందని మనకు పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఏ నీతి అయితే కలిగి ఉన్నాడో యోబు, కాబట్టి నీతిమంతుడు, చెడుతనని విసర్జించినవాడు, దేవుడంటే భయభక్తులు వెళ్ళినవాడు, న్యాయవంతుడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆయనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటుందంటే 6 బాధల నుండి ఆయన నిన్ను ఏం చేస్తాడు? విడిపించును. నిజమే, 6 బాధలు కావచ్చు, లేదా 7 బాధలు కలిగినను 6 బాధల నుండి 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. చూసారా, కీడు చేసేవాడు దుష్టుడు. ఆ దుష్టుడు ఏం చేస్తాడు? మన శరీరాన్ని, మన శరీరంలో మనసును ప్రేరేపించి వాడు ఏం చేస్తాడంటే కీడు కల్పిస్తాడు. అలాగే ఆత్మ మనస్సు ఆత్మకు ప్రేరేపించి పరిశుద్ధాత్ముడితో సహవాసం చేయమని మనకు ప్రేరేపిస్తుంది ఆత్మ మనస్సుకు. అప్పుడు ఆత్మ పరిశుద్ధాత్ముడితో కలిసి సహవాసం చేసినప్పుడు ఏమవుతుందంటే నీతి యందు నీకు విజయము కలుగుతుంది. అప్పుడు దుష్టుని జయించే కృపను, శరీరాన్ని జయించే కృపను, పాపాన్ని జయించే కృపను, లోకాన్ని జయించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే యోబు జయించగలిగాడంటే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుని నమ్మాడు. తన వారిని కానీ తన బంధువులను, స్నేహితులను ఎవరు నమ్మలేదు, కానీ దేవుణ్ణి నమ్మాడు. యోబు నమ్మాడు కాబట్టి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని యోబు తెలుసుకున్నాడు. మరి నీకు 6 బాధలైనా సరే, 7 బాధలైనా సరే, ఏమున్నా కావచ్చు, వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు ఎవరు అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి బైబిల్ చెప్తుంది, మేలు చేత కీడును జయించాలి కానీ కీడు చేత మేలును జయించలేవు అని మనకు పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ మాటలు ఒక్కసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధమైన గ్రంథం మనకి ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. ఏం చెప్తున్నాడు అంటే ఆయన రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. 21వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు. చూసారా, ఆయన చెప్తున్న మాట, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును మనం ఏం చేయాలంటే జయించాలి.
మేలు అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మూలంగా మేలు కలుగుతుంది. దుష్టుని మూలంగా ఏమి కలుగుతుందంటే కీడు కలుగుతుంది. కాబట్టి వాటిని ఎవరైతే జయిస్తారో జయించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. జయించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అందుకే మనం మేలు చేయాలి కానీ కీడు చేయకూడదని పరిశుద్ధమైన గ్రంథం నీకు నాకు తెలియపరుస్తుంది. కీడు చేసేవాడు దుష్టుని సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి. మేలు చేసే వ్యక్తి దేవుని కలిగి ఉన్నాడు, దేవుని ఆలోచన బట్టి నడుచుకుంటున్నాడు. కాబట్టి దేవుని నమ్ముతున్నాడు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటున్నాడు, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటున్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు. కాబట్టి దేవుని వైపు చూడగలుగుతాడు. కీడు చేసేవాడు దుష్టుని సంబంధి కాబట్టి వాడు ఏం చేస్తాడంటే విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, ప్రార్థన అంటే ఏందో తెలియదు. కాబట్టి నీవు దుష్టుని సంబంధిగా ఉన్నావా, దేవుని సంబంధి ఉన్నావా? దేవుని సంబంధి ఉంటే ఇతరులకు మేలు చేస్తావు. ఆ మేలు ఎప్పుడైతే ఇతరులు చేస్తావో నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆశీర్వాదం. లేదు కీడు చేస్తావనుకో ఆశీర్వాదం పోగొట్టుకుంటావు, నీవు ఆశీర్వాదం పోగొట్టుకుంటావు, నీ బిడ్డలను కూడా ఆశీర్వాదం దగ్గర నడిపించలేకపోతావు. అందుకే యోబు తన స్నేహితులకు మేలు చేసేవారని కీడు చేయలేదు. స్నేహితులు కీడు చేశారు, ఆయనను దూషించారు, ఆయన గాయపరిచారు, ఆయనని విపరీతంగా ఆయనను బాధ పెట్టారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, తన స్నేహితుల విషయంలో మాట్లాడుతున్న మాట మనం చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. 8వ వచనంలో దేవుడే మాట్లాడుతున్నా, నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైన పలకలేదు. చూసావా, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు పలకలేదు అని దేవుడు వారిని గద్దిస్తున్నాడు. దేవుడు వారిని గద్దిస్తున్నాడు. చూసావా, యోబుని ఎంతో హింసించారు, భయంకరంగా హింసించారు. అయినా కూడా యోబు వారి కోసం ప్రార్థన చేశాడు. 10వ వచనం చూడండి. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. ఇది దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. వారి కోసం ప్రార్థన చేశాడు. వాళ్ళ పాపాలు దేవుని దగ్గరికి ఒప్పుకున్నాడు, క్షమించమన్నాడు. నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న నీవు ఇతరులకు కానీ ఎవరు కూడా కీడు చేయకుండా మేలు చేసి వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వారు రక్షించబడతారు. అలాగే ఏదైతే కోల్పోయావో దానికి 2 అంతలుగా దేవునికి ఇస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. యోబు గ్రంథం నుంచి అయ్యా మీరు మాకు నేర్పించిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు దుష్టతకుపోకుండా సహాయం చేయండి. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగులదు అని చెప్పిన దేవుడు నీకు వందనాలు. ఆ మాటలు మా హృదయంలో భద్రపరచుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.